బ్రేకింగ్ న్యూస్ రెండో రోజు పులివెందులలో జగన్ పర్యటన కొనసాగుతోంది. క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు వైసీపీ అధినేత జగన్. భారీగా పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమానికి తరలివచ్చాయి. ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ అవుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు జగన్. మధ్యాహ్నం వైసీపీ సీనియర్ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. గుర్లవల్లేరు కాలేజీ ఘటనపై జగన్ సీరియస్ అయ్యారు. చంద్రబాబు ఇకనైనా మేలుకోవాలి అని జగన్ అంటున్నారు. విద్యార్థుల జీవితాలతో ఆటలొద్దు అని జగన్ అంటున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండవ రోజు పులివెందులలో పర్యటిస్తున్నారు. అయితే పులివెందుల క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం మనం పులివెందుల క్యాంపు కార్యాలయం వద్ద చూడొచ్చు. అటు పెద్ద ఎత్తున పులివెందుల ప్రాంతం కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. వీరందరూ కూడా ప్రధానంగా వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలియజెప్పి పరిష్కార మార్గానికి కూడా రకంగా ఆయనకు విన్నవించుకుంటే బాగుంటున్నటువంటి భావంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికే ఎవరైతే కొంతమంది ఏదైతే అనారోగ్యం కారణంగా ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అనారోగ్య పరిస్థితులు కారణంగా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాం. అదేవిధంగా ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా తన బిడ్డకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా ఓవైపు చెప్తూనే వారందరూ కూడా కలవడం జరిగింది. అయితే వారందరికీ కూడా పెద్ద ఎత్తున భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు, చంటి బిడ్డలను సైతం ఇక్కడ తీసుకొచ్చి జగన్ను కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. వీరందరికీ కూడా ఒక రకంగా ధైర్యాన్ని ఏదైతే సమస్యలు తెలుసుకొని ఆ తర్వాత వారికి భరోసా కల్పించే దిశగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ఎందుకు వచ్చారు ఏంటి అన్నటువంటి విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఏంటమ్మా? సార్, పిల్లలు బాగలేదు. మాకు మా ఆయన తాగిపోతుంది సార్. 4 పిల్లలు సార్. ఇంట్లో పని చేసుకుని తినేదాన్ని సార్. నేను సార్ కావాలా ఏమైనా సాయం చేస్తారని వచ్చినాం సార్. సాయం ఇలా పని పోయేది. 4 పిల్లలు సార్. చూసే వాళ్ళు ఎవరు లేరు నాకు. మా ఆయన ఫుల్ తాగిపోతే యాదో ఇంట్లో పని చేసుకుంటా తింటాను సార్. అందుకే సాయం కోసం వచ్చినాం సార్. సార్కి అమ్మ మీరు చెప్పండి, అసలు ఏంటి విషయం? సార్, మా పాపకి ఆపరేషన్ చేపియాలి. కంటికి చీమ వస్తుంది. బెంగళూరులో చేపియాలి ఆపరేషను. మేము చాలా చోట్ల తిరిగి వచ్చాము. పుట్టపర్తికి కూడా పోయి వచ్చాము సార్. మళ్ళీ ఆపరేషన్ చేయాలి అంటున్నారు సార్. కలుద్దామని వచ్చాము. మేము సొంత ఇల్లు కానీ కాదు సార్, బాడిగ ఇంట్లో ఉండేది. మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. పాపకు ఆపరేషన్ చేపియాలి, అందుకోసం వచ్చాం సార్. గోడు వెళ్ళబోసుకునేందుకు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే నలుగురు పిల్లలను వేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. పిల్లల ఆరోగ్య పరిస్థితి సక్రమంగా లేని కారణంగా పుట్టపర్తి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సార్ని కలవడానికి రావడం జరిగింది. అయితే కొంత భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తారన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగిందన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున జనం కూడా ఇక్కడ మనం చూడొచ్చు, ప్రజా దర్బార్కు కూడా అటు పెద్ద ఎత్తున అన్యూహమైనటువంటి స్పందన కనిపిస్తుంది. అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి వచ్చే ప్రతిసారి కూడా ఇదే విధంగా ఏదైతే సమస్యల కోసం నిత్యం ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. అయితే మరో మహిళ ఉంది, వీల్ చైర్ మీద రావడం జరిగింది. ఆమె ఎందుకు వచ్చారు ఏంటి అన్న విషయం ఆమె అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి అమ్మా, ఏంటి అసలు విషయం? తీసేసినారు. చూడు ఏం నేను కాలు బాగుండానా? చూడు నేను చచ్చిపోతాంటే జగన్ సార్ 5,000 ఇచ్చాడు. పెరాలసిస్ కానీ 5,000 ఇచ్చాడు. ఇప్పుడు రాకుండానే తీసేసినారు సార్. 2 దఫాలు ఇచ్చినారు. ఈ దఫా తీసేసినారు. 3వ దఫా 90% ఉంది. సర్టిఫికేట్ కూడా 90% ఉంది. ఏమంటే పైన నుండి గవర్నమెంట్ నిలిపేసింది అంటున్నారు సార్. పింఛన్ కూడా తీసేశారన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మనం చూడొచ్చు, ప్రధానంగా మహిళలకు పూర్తి స్థాయిలో కాలు కూడా అంటే ఒక రకంగా కాలు కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఏదైతే ఆ కాలు దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో కూడా వారంతా ఒక్కసారిగా కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున మహిళలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. జగన్ను చూడడానికి ఒక రకంగా జగన్ను చూడడానికి ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి రావడం జరిగింది. వీరంతా కూడా జగన్ను కలవాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చారు. మనం చూడొచ్చు, ప్రధానంగా విజువల్స్లో కూడా మనం గమనించవచ్చు. వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున సీఎం అంటూ నినాదాలు చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఎవరైతే సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది, వీరంతా కూడా ఏదైతే తమ గోడు వెళ్ళవేసుకునేందుకు ఇక్కడికి రావడం జరిగింది. అయితే భరోసా ఒక రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున భరోసా ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నటువంటి భావంతో ఇక్కడికి రావడం జరిగింది. మనం గమనించవచ్చు, వీరంతా కూడా ఒక్కసారిగా కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆయన ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఏదైతే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు స్థానికంగా కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వారు అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇతరత్ర ఏవైనా సమస్యలు ఉంటే వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా కూడా ఆయన అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఆయన ఒక రకంగా పెద్ద ఎత్తున భరోసా ఇస్తారన్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది.
అయితే భరోసా ఇస్తారన్నటువంటి ఒక దృఢమైన నమ్మకం ఆత్మవిశ్వాసంతో ఇక్కడికి రావడం జరిగింది. వీరంతా కూడా అటు మనం గమనించవచ్చు, ప్రధానంగా విజువల్స్ లో కూడా అటు పెద్ద ఎత్తున ఏదైతే జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వచ్చినటువంటి వారంతా కూడా పెద్ద ఎత్తున జై సీఎం అంటూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఎవరైతే కడు పేదరికంలో ఉన్నటువంటి వారు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, ఒక రకంగా అనారోగ్య పరిస్థితి కారణంగా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. పూట గడవని పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వాళ్ళందరికీ ఒక రకంగా ఒక పెద్ద భరోసా ఇస్తానన్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున అటు ఏదైతే వివిధ వ్యాధులకు సంబంధించినటువంటి వారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఒక మహిళ ఉన్నారా అని అడిగి తెలుసుకునే చెప్పండి అమ్మా. నేను కర్నూలులోకి చూపించిన సార్, పొద్దుటూరులో, కడప, తిరుపతి అంతా చూపించే ఎన్నెంక ఎరిగింది అన్నారు. మళ్ళీ కర్నూలులోకి పోతే క్యాన్సల్ అని చెప్పి సార్ చూసిన ఎవరు లేరు నాకు దిక్కు, మగుడు లేడు, బిడ్డలు కూడా లేరు. నాకు ఏది జరిగేది పరిస్థితిలో లేదు. ఏదో సాయం చేస్తారని వచ్చిన సార్ దగ్గర 1924లో ఇచ్చినటువంటి భూములు సార్ ఇవి. వీటిని మేము చేసుకుంటున్నాము. అలాంటిది మా భూములకు ఈ రోజు కూడా 22A కింద అధికారులు తప్పుగా నమోదు చేసి మా భూములు మాకు ఇవ్వకుండా చేస్తున్నారు. దయచేసి చేసుకుని మా భూములు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. ఏదైతే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలే కాదు, ఏదైతే భూములు కూడా గత కొంతకాలం కూడా 100 ఏళ్ల కాలం నాటి కూడా భూములు సాగు చేసుకునే పరిస్థితి, అలాంటి సాగు చేసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా భూములను సైతం కబ్జా చేస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక రకంగా తమకు భరోసానివ్వాలి. ఏదైతే బ్రిటిష్ కాలం నాటి నుంచి కూడా ఈ భూములను సాగు చేసుకుంటున్నాం. అయితే ఈ భూములను సాగు చేసుకుంటున్నప్పుడు కూడా అటు అధికారులు కావచ్చు, అదేవిధంగా తమకు ఎవరు న్యాయం చేయడం లేదన్నటువంటి భావన వినిపిస్తున్నారు. మరోవైపు ఏదైతే అటు పూర్తి స్థాయిలో ఏదైతే భరోసా కల్పించి, అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తమకు న్యాయం చేస్తారనేటువంటి భావంతోనే ఇక్కడికి అంతా కూడా రావడం జరిగింది. వీళ్ళంతా కూడా అటు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా అటు ఏదైతే తమ సమస్యలు తమ గోడు విన్నవించుకుంటూనే మరోవైపు అనారోగ్య సమస్యలు కావచ్చు, గతంలో ఏదైతే ఆరోగ్యశ్రీ ఉండేది ఇప్పుడు ప్రస్తుతం ఆరోగ్యశ్రీ లేని కారణంగా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా ఆరోగ్యశ్రీని పూర్తి స్థాయిలో నిలుపుదల చేశారనేటువంటి భావన ఇటు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత వాసులు వ్యక్తం చేస్తున్నారు. వీరంతా కూడా అటు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడంతో ఒక రకంగా పోలీసులకు కూడా అదుపు చేయడం కష్టసాధ్యంగా మారినటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారి కూడా అటు పెద్ద ఎత్తున ఇక్కడికి పోలీసులు చేరుకోవడం జరిగింది. ఒక రకంగా పెద్ద ఎత్తున ఏదైతే జగన్మోహన్ రెడ్డి వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. వారంతా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వచ్చిన వారంతా కూడా ఒక్కసారిగా లోపలికి దూరే ప్రయత్నం, అదేవిధంగా ఆయన చూడడానికో లేదంటే తమ సమస్యను విన్నవించుకుంటే ఏదైనా వస్తాడన్నటువంటి భావనతో ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా తోపులాట, అంటే స్వల్ప తోపులాట, ఏదైతే ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఇక్కడికి రావడంతో ఒక్కసారిగా స్వల్పంగా వీళ్ళ మధ్య తోపులాట జరిగింది. తోపులాట జరగడంతో కూడా ఒక్కసారిగా సొమ్మసిల్లి మహిళ కింద పడిపోయింది. అయితే ఎందుకంటే ఇది ప్రధాన కారణం ఏంటంటే అసలు ఇక్కడ ఒక్కసారిగా జనాలు ఎవరైతే వస్తున్నారో వారంతా కూడా ఒక్కసారిగా తమ సమస్యను విన్నవించుకుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడానికి, అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి తమ గోడు వెళ్ళబోసుకుంటే బాగుంటుందన్నటువంటి భావంతో ఇక్కడికి వస్తుంటారు. వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి క్రమంలో కూడా ఒక్కొక్కరిని కూడా లోపలికి పంపించిన పరిస్థితి. అయితే ఇక్కడ ఒక్కసారిగా కూడా జనం కూడా నెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కంటపడాలి, జగన్మోహన్ రెడ్డికి సమస్య వివరించాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ వీళ్ళంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తమకు న్యాయం చేస్తారన్నటువంటి భావనతో వివిధ ప్రాంతాలు ఏదైతే మనం చూడొచ్చు, ఏపీకి సంబంధించి ప్రధానంగా అనంతపురం, ప్రకాశం జిల్లా వంటి ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీరంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రావడంతో పాటు ప్రధానంగా సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా తమకు సమస్యకు పరిష్కారం లభిస్తున్నటువంటి భావన అటు జగన్మోహన్ రెడ్డి నుంచి లభిస్తున్నటువంటి భావనతో ఇక్కడికి రావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజంతా కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం నుంచి కూడా ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలతో కూడా భేటీ అవుతారు. భేటీ అయిన అనంతరం కూడా ఆయన ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కూడా ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ప్రజా ఉద్యమానికి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నటువంటి విషయాన్ని కూడా దశాదిశ నిర్దేశించే పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేవలం పెన్షన్ తప్ప మిగతా పథకాలను అమలు చేయడం లేదు, అమలు చేయనటువంటి పరిస్థితి నేపథ్యం, ఆ నేపథ్యంలో కూడా అటు ప్రభుత్వం పైన ఒక రకంగా ప్రజా ఉద్యమానికి సిద్ధం కావాలన్నటువంటి దశాదిశ నిర్దేశించే అవకాశాలు కూడా ఉన్నాయి. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV.